వెంకటేశ్వరస్వామి జీవిత కథను తెలుగులో వివరంగా ఇలా చెప్పవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క కలియుగ అవతారం. ఒకప్పుడు ఆకాశలోనే మహర్షి భృగుమోహర్షి త్రిమూర్తులలో అత్యంత పవిత్రమైన యజ్ఞం జరిపారు. ఆ యజ్ఞానికి ఎవరు సహాయపడతారని నిర్ణయించుకోవడానికి భృగుమహర్షి బ్రహ్మ, శివ, విష్ణుదేవుల వద్ద శిష్యత్వం కోసం వెళ్లారు. విష్ణువు స్వయం ధ్యానంలో ఉన్నప్పుడు భృగుమహర్షి తన కోపంలో విష్ణుస్వామి వక్షస్థలాన్ని తక్కువగా గుర్తించి తను కలిగిన అదనపు కంటిపాదంతో ఆయన సిన్యా తగిలించారు. కాని విష్ణువు నిరుత్సాహపడకుండా భృగును క్షమించి అందుకు పాదమసాజనం చేశారు. ఈ పరిణామంలో లక్ష్మీదేవి పరిస్మరింపబడినట్లు భావించి భూమికి వలసపోయింది. తర్వాత లక్ష్మీదేవి భూమిలో కొల్హాపూర్లో పుణ్యవతి పద్మావతిగా జన్మించింది. లక్ష్మీ దూఢంగా గాఢమైన ధ్యానంలో ఉన్న విష్ణువు తిరుమల వంకటగిరిపై అకస్మాత్తుగా శ్రీనివాసుడిగా అవతరించి వకులాదేవి వద్ద బంధుమూర్తిగా జన్మించాడు. విష్ణువు ఈ మూర్తిగా భక్తుల కష్టాలను తొలగించడానికి భూమిపైన ప్రవేశించాడు. శ్రీవేంకటేశ్వరుడి వివాహం పద్మావతితో జరిగి అటువంటి పవిత్రత కలిగిన తిరుపతి ప్రాంతం భక్తుల కోవెలుగా ఏర్పడింది. ఈ దేవస్థానం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పెద్ద, ప్రజాదరణ పొందిన హిందూ ఆలయాలలో ఒకటిగా ఉంది. ఈ కథాస్థానం విష్ణువు, లక్ష్మీదేవి మధ్య జరిగిన సంఘటనలు, వారి అవతారాలు మరియు తిరుమలలో గల వెంకటేశ్వరుని దేవాలయ ప్రాముఖ్యత వివరంగా చెప్పబడ్డాయి. భక్తులు ఈ స్వామిని శ్రీనివాసుడు, బాలాజీ, వెంకటాచలపతి అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి భక్తులు విశేషంగా ఆరాధిస్తూ ప్రత్యేక వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు.